మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటని మనం చదువుకొని ముందుకు వెళదాం. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 13వ కీర్తన 5వ చరణాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాటలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఒక్కసారి మనం గమనిస్తే, దావీదు గారైనటువంటి గొప్ప ప్రావీణ్యుడిగా ఉన్నటువంటి గాయకుడైనటువంటి దేవుని సందులో ధైర్యశాలిగా ఉన్నటువంటి దావీదు గారు ఈ కీర్తనలో 13వ కీర్తనలో ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. మనం ఎవ్వరం సాధారణంగా బ్రతుకుతున్నవారు. మన ఆధారం ఏంటి? మనల్ని అడిగామనుకోండి, నీవు దేని మీద నమ్మిక ఉంచావు అని అంటే, నేను దేవుని మీద నమ్మిక ఉంచానండి అని అంటాం. ప్రార్థన చేసుకుంటామండి అని అంటాం. ఇంకా కొంతమందిని అడిగి, మీరు దేని మీద నమ్మిక ఉంచారు అని అడిగితే, నా చేతి పని మీదండి. మీరు దేని మీద నమ్మిక ఉంచారు? నా రెక్కల మీదండి. మీరు దేని మీద నమ్మిక ఉంచారు? నా ఆరోగ్యం మీదండి. ఇంకా కొంతమందిని వెళ్ళి అడిగామనుకో, అయ్యా నువ్వు దేని మీద నమ్మిక ఉంచావు అని అడిగితే, నా బలం మీద అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ లోకంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తి మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చక్కటి స్థిరమైన ఉద్యోగం ఉందని ఉద్యోగం మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎన్నో రకాలుగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ లోకంలో మనం చెప్పుకుంటూ పోతే చాలా నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే దావీదు గారు అంటాడు, నేనైతే నీ కృపయందే నమ్మిక ఉంచాను. ఈ రోజున మనం చేసుకున్న ప్రార్థనలో, ఈరోజే కాదు ప్రతిరోజు చేసుకునే ప్రతి ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏదైనా ఉందంటే కృప. కృప కొరకు మనం ప్రార్థన చేసుకొని కృప ద్వారా మనం ప్రతి దాంట్లో జయించాలి. వెళ్తున్నాం, ప్రతిరోజు కూడా కృప మనకు తోడుగా ఉండాలి. పని చేస్తున్నాం, కృప మనకు తోడుగా ఉండాలి. ఏ పని ప్రారంభించినా, ఏ పని చేసినా, ఏది మనం మొదలుపెట్టినా మన జీవితాల్లో కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కృప లేకుండా ఏది సాధించలేము అని అర్థం చేసుకున్నటువంటి దావీదు గారు అంటాడు, నేను వెళ్ళిన ప్రతి చోట కృపతోనే నింపబడ్డా. నేను అడుగుపెట్టిన ప్రతి చోట కృపతోనే నడిపించబడ్డా. ఎక్కడో అరణ్యంలో ఉన్న మందని మేపుకుంటూ, గొర్రెల మందను కాచుకుంటున్నా, కృపను గురించి పాడుకుంటూ ఉన్నా, కృపను గురించి నాట్యమాడుతూ ఉన్నా, కృపను గురించి ధ్యానిస్తూ ఉన్నా. అయితే ఈ కృప నన్నేం చేసిందో తెలుసా? ఈ కృప నేను పొందుకోవడం వలన మందల వెంట తిరుగుతున్న నన్ను మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టేటట్లుగా ఈ కృప నన్ను మార్చింది. అందుకని దావీదు గారు అంటాడు, నేను ఎప్పుడు కూడా కృపయందే నమ్మిక ఉంచుతా. నేను మేపుతున్న గొర్రెల మీద నాకు నమ్మకం ఉంచడం కాదు, నా తండ్రి సంపాదించిన ఆస్తి మీద నమ్మకం ఉంచడం కాదు, నేను కష్టపడుతున్నానని నా కష్టార్జిత మీద నమ్మకం ఉంచడం కాదు. ఈ లోకంలో దేని నమ్ముకున్నా మనకు అది మిగిలేది శూన్యమే. ఎన్నో నమ్ముకుంటాం ఆధారంగా ఉంటాయి అని. కొంతమంది పిల్లలు నమ్ముకుంటారు, పెద్ద అయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటారని. కొంతమంది డబ్బును సంపాదించుకుంటారు. ఆ డబ్బును సంపాదించడం కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేసి కడుపుకి ఒక ముద్ద కూడా సరిగా తినకోకుండా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సంపాదన ఒక చోట జాగ్రత్తగా దాస్తారు, బాగానే ఉంది. కానీ తీరా తినొచ్చేసరికి దేహం అంతా కూడా అనారోగ్యం పాలైపోయి, అప్పటి వరకేమో కష్టపడినప్పుడు తినడానికి అన్నీ ఉన్నప్పుడేమో నోరు కట్టుకొని కడుపు కట్టుకొని రూపాయి జాగ్రత్త చేసి అన్నీ కూడా దాచింది దేనికంటే, ఒకరోజు నేను శుభ్రంగా బ్రతకాలి, ఒకరోజు నాకు ఏ లోటు లేకుండా బ్రతకాలి అని దాని మీద నమ్మకం ఉంచాం. కానీ చివరాఖరికి చూసేసరికి ఏమవుతుందంటే, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంపాదించిన సంపాదన అంతా కూడా ఒకరోజు తినడానికి వీలు లేకుండా మార్చబడిపోతుంది. తిందాం అని అనుకునేసరికి డాక్టర్ అంటాడు, ఇదిగో నీకు అనారోగ్యం ఇది ఉంది, నువ్వు ఒక పూటకి ఎంతే తినాలి, లేదా ఇదిగో నువ్వు ఇది తినకూడదు.
అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇంతకాలం కడుపు కట్టుకున్నామే, ఇప్పుడు తిందాం అనుకుంటే తిందామనేసరికి ఎదురుగా ఉంటున్నాయి కానీ తినడానికి వీలు లేకుండా పోతుంది. ఎన్నో రీతులుగా డబ్బు మీద నమ్మకం పెట్టుకొని, ఆస్తి మీద నమ్మకం పెట్టుకొని, బిడ్డల మీద నమ్మకం పెట్టుకొని, ఎన్నో నమ్మకాలు ఉన్నప్పటికీ కూడా దావీదు గారు అంటాడు, ఎన్ని నమ్మకాలున్నా అది మనకు శూన్యమే, ఎన్ని నమ్మకాలున్నా అది మనకు వ్యర్థమే. నేనేం చేస్తున్నానో తెలుసా, నేనైతే నా దేవుని యందే నేను నమ్మిక ఉంచుతున్నాను. హల్లెలూయా. దావీదు గారి నమ్మకం ఏంటంటే దేవుని మీద నమ్మిక ఉంచాడు. పరుగులు తీసేటువంటి ఆస్తి మీదో, పరుగులు తీసేటువంటి ప్రతిష్టతల మీదో, పరుగులు తీసేటువంటి జీవితం మీదో నమ్మకం కాదు. కానీ దావీదు గారి నమ్మకం ఏదైనా ఉందంటే దేవుని మీద ఆయన నమ్మకం పెట్టుకొని ఆయన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. నమ్మకం పెట్టుకున్న ఆయన్ని దేవుడు వమ్ము చేయలా, నమ్మకం పెట్టుకున్న ఆయన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలా. ఆ నమ్మిక ఉంచిన దావీదుని ఒక దినాన, ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్న, గొర్రెలు మేపుకుంటూ అరణ్యంలో ఉన్న, ఎడారిలో ఉన్న, సింహాల మధ్యలో, అడవి మృగాల మధ్యలో జీవించిన పరిస్థితి ఎదురైనా ఒక దినాన దేవుని మీద నమ్మిక ఉంచిన ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టక మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? దేని మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం? దేని మీద మనం ఆధారపడుతున్నాం? దేని మీద మనం ఆనుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్న డబ్బు మీద, ఈ లోకంలో పరుగులు తీస్తున్నటువంటి పేరు ప్రతిష్టతల మీద, ఈ లోకంలో ఏదోలంటే నాకు కష్టపడుతున్నాను, ఓపిక ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది అని ఒకవేళ మన ఆరోగ్యం మీద, మన బలం మీద నమ్మకం ఉంచుకుంటున్నామా? ఏ విధమైన మన నమ్మకం ఉన్నా ఈ లోకపరంగా ఏది మనల్ని నమ్మడానికి వీలు లేనట్లుగా ఉంది. ఎంతమంది ఇదిగోనండి మీరు ఇది చేస్తే బాగుపడతారు అని చెప్తారు, నమ్ముతాం. తీర దాంట్లోకి వెళ్ళిన తర్వాత అది మోసం అని తెలిసి నష్టపోతుంటాం. ప్రతి దాంట్లో ఏదో ఒక నష్టం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక అసమర్థత, ఏదో ఒక మనల్ని మోసం చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఏది మంచో ఏది చెడో అర్థం కాని రోజుల్లో మనం జీవిస్తున్నాం. దావీదు గారు అంటాడు, నేనైతే నా దేవుని యందే నేను నమ్మిక ఉంచుతున్నా, నా దేవుని కృపయందే నేను నమ్మిక ఉంచుతున్నా. అలా నమ్మిక ఉంచితే ఏం జరుగుద్దో మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి మొదటి మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం నుంచి రాయబడిన మాటలో నేను చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. చివరికి 28వ వచనం చివరి చదువుదాం ఒకసారి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అడుగగా వారు అంటున్నారు, నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమెను చెప్పండి ఒకసారి. ఈ రోజున ఇక్కడ చదివిన ఒక మాటని 29వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ రాయబడిన చరిత్రలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలుస్తూ అంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని బిగ్గరగా కేకలు వేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే మరొక అధ్యాయంలో రాసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని బిగ్గరగా వాళ్ళు కేకలు వేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొద్ద నిలిచి వారిని పిలిచాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి ఒకసారి చూడండి, 27వ వచనం నుంచి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత, అంటే ఇక్కడ రాయబడిన చరిత్రలో ఏం రాయబడిందంటే మత్తయి సువార్తలో, ఆయన మార్గాన్ని వెళుతున్నంతసేపు పిలుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని ఒకటే కేకలు వేస్తూ ఆయన వెంట వెళ్తున్నారు. ఎక్కడి వరకు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంట ప్రవేశించే స్థలం వరకు వాళ్ళు వెళ్ళారు.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంట అడుగుపెట్టే స్థలం వరకు వాళ్ళు వెళుతూనే ఉన్నారు. ఈ రోజున ఈ మాటను మనం గమనిస్తున్న మనం, నేనైతే దేవుని కృప యందే నమ్మిక ఉంచానని దావీదు అంటున్నాడు కదా. ఈరోజు నమ్మిక ఉంచితే మనకేం జరుగుతుంది? నమ్మిక ఉంచితే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నమ్మిక ఉంచితే మనకు వచ్చేటువంటి మేలు ఏంటి, లాభం ఏంటి? ఆయన మీద నమ్మిక ఎందుకు ఉంచాలి? అసలు ఆయన మీద మనం ఎందుకు నమ్మిక ఉంచాలి? మనకేమైనా డబ్బు లేక నమ్మిక ఉంచాలా? మనకేమైనా ఇల్లు లేక నమ్మిక ఉంచాలా? మనకేమైనా ఆరోగ్యం లేక నమ్మిక ఉంచాలా? మనకి ఏదైనా లోటుగా ఉండి ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలా? తెల్లారు లేస్తే మనం కష్టపడితే మనం తింటున్నాం కదా, మనం కష్టపడితే మనం పని చేసుకుంటున్నాం కదా, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి అంటే, ఇక్కడ రాయబడిన మాట, ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభుల వారిని, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవా, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని ఒక్కసారి కనికరించవా అని కేకలు వేస్తుంటే ఆయన ఏం పట్టించుకున్నట్లుగా వెళ్ళిపోయాడు. మరొక చోట అధ్యాయంలో రాయబడి ఉంటుంది, వారి యొద్ద ఆ కేక విని ఆయన నిలిచాడు అని. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట గుడ్డివారే మరి ఎలా నడుచుకుంటూ వెళ్ళారు? ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత వారితో మాట్లాడుతున్నాడు. ఇంట ప్రవేశించినంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ ఉంటే, ఈ దారి ఉందండి, ఈ దారిని యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ ఉన్నారు. అక్కడెక్కడో ఉన్నారు ఇద్దరు గుడ్డివాళ్ళు. వాళ్ళందరూ రోజు భిక్షం అడుగుకుంటూ ఉన్నటువంటి స్థలం అది. వారు రోజు కూర్చొని రోడ్డుని ఎవరు వెళ్తారో ఎవరు వస్తారో చప్పుడుని బట్టి అర్థం చేసుకోగలరు. ఒక మాట మీకు చెప్పనా, కళ్ళు ఉన్న వాళ్ళకంటే కళ్ళు లేని వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది. కళ్ళు ఉన్నవాళ్ళు చూసిందే నమ్ముతారు, కానీ కళ్ళు లేని వాళ్ళు చూడరు కదా, ప్రతీదీ అర్థం చేసుకుని ఆలోచించి గ్రహిస్తారు. అయితే రోజు నడుస్తున్న ప్రజల నడక వేరుగా ఉంది, ఆ రోజున ప్రజల నడక పరిస్థితి వేరుగా ఉంది. ఇదేంటిది? ఎప్పుడు మేము ఇలాంటి చప్పుడు వినలేదే, ఇంత హడావుడా, ఇంత గందరగోళమా, ఏంటి ఇంత జనాలు, ఇంత జనసమూహం ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఆలోచించి ఒకడికొకడు పక్కనున్నాడు, రా ఎవరు వస్తున్నారంటే వాళ్ళ ఎవరు వస్తున్నారు? రాజుగారు వస్తున్నాడా, మంత్రి గారు వస్తున్నాడా, లేకపోతే సైనికులు వస్తున్నారా, ఏంటి కదా అని వాళ్ళు అనుకున్న తర్వాత ఒకరికొకరు చెప్పుకొని, అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారంట ఈరోజు ఈ మార్గంలో, అందుకనే ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా బాగుపడాలని, ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా స్వస్థపరచబడాలని, ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే వారి జీవితాలు మార్చుకోవాలని ఎవరికి వాళ్ళు తాపత్రయపడుతున్నారయ్యా అంటే, ఒకప్పుడు ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినవన్నీ జ్ఞాపకం వచ్చినాయి వీళ్ళకి. అరే ఎంతకాలం ఇక్కడ అడుక్కు దీన్ని బ్రతుకుతాంరా, ఎంతకాలం ఇక్కడ భిక్షం ఎత్తుకుంటూ వచ్చిపోయే వాళ్ళ దగ్గర దాన ధర్మాలు అని అడిగి ఏమో బ్రతుకుతాంరా. యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నారు కదా, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా ఇదిగో మేము ఇక్కడ అడుక్కుని దీన్ని బ్రతకలేకపోతున్నాం, మాకు ఏదైనా మార్గం చూపించని అడుగుదాం, లేదా మేము ఇలాగ అడుక్కు తినడానికి ఏదైనా మంచి ఫెసిలిటీ కలుగు చేయమని అడుగుదాం అని అనుకోలా. వాళ్ళ ఆలోచన ఏమిటంటే, మమ్ములను ఎంతవరకు ఈ విధంగా ఇక్కడ కూర్చొని వారిని వీరి దగ్గర అడుగుకొని భిక్షమడుకొని బ్రతుకుతున్నాం కదా, దేనివల్ల? కళ్ళు లేకపోవటం వల్ల. అదే కళ్ళు వస్తే మేము ఇక అడుక్కునే పని ఉండదు, చూపు వస్తే కష్టపడి పని చేసుకోగలుగుతాం, ఏదైనా సరే చేయగలుగుతాం అని ఆలోచన వచ్చి వెంటనే పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించయ్యా అని కేకలు వేస్తూ ఉంటే, మరొక అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు నిలిచి వాళ్ళని పిలుస్తాడు. పిలవగానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టను అక్కడ పారవేసి, అప్పటి వరకు అడుక్కోవడానికి ఒక బట్ట పెట్టుకున్నారు, అది పారవేసి ఆయన దగ్గర పరుగుని వెళ్ళడం మొదలు పెడుతున్నట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఇంట ప్రవేశించాడు. ఆ ఇంట ప్రవేశించేంత వరకు కూడా అడుగుతూనే ఉన్నారు. మనం ఏం చేస్తాం, ఒకసారి ఎవరినైనా ఏదైనా అడుగుతాం, వాళ్ళు చేస్తే సరి, లేదంటే మౌనంగా ఉంటాం. కానీ దేవుని దగ్గర అలా కాదు మనం ఉండాల్సింది. మనిషి దగ్గర ఒకసారి అడుగుతాం, ఇవ్వకపోతే మౌనంగానే ఉంటాం. మనిషి దగ్గర ఒకసారి వేడుకుంటాం, జరగకపోతే మౌనంగానే ఉంటాం. కానీ దేవుని దగ్గర అలా ఉండకూడదు. ఆయన దగ్గర పొందుకునేంత వరకు ఆయన మీదే మన నమ్మిక ఉంచి వేడుకునే గుంపులో మనం చేర్చబడదుము గాక. గట్టిగా ఆమె చెప్పండి. ఒకటి విజ్ఞాపన చేసామండి అప్పులు తీరాలని, ఇవాళ చేసిన విజ్ఞాపన తీరలేదు అలా అని చెప్పి మానేస్తావా? రేపు కూడా అదే విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. ఆమె చెప్పండి, అయ్యా నా సమస్యను తొలగించవా అని మనం మాటి మాటికి దేవుణ్ణి వేడుకునే కొలది మన విజ్ఞాపన బరువు పెరుగుతుంది. ఆమె చెప్పండి. వెంటనే ఇది పెరిగి ఒక ప్రవాహం వలె మన సమస్యలన్నీ ఒకేసారి దేవుడు పారదోలునుగాక. అక్కడ ఇద్దరు గుడ్డివారు అడుగుతున్నారు, అయ్యా
అయ్యా నన్ను కరుణించు, నన్ను కరుణించని. ఆయన కరుణించలా. ఆయనకి వినబడలేదంటారా? వినబడింది. కానీ ఆయన పరీక్షిస్తున్నాడు. ఎంతసేపు అడుగుతారు? ఎంత ఓపికగా అడుగుతారు? ఎంత ఓర్పుగా అడుగుతారు? మనం ఏంటంటే ఒక్కసారి అడిగితే అవలేదా వదిలేస్తాం. ఇంకా ఓపిక ఉండదు, ఓర్పు అసలు ఉండదు, సహించడం అసలు ఉండదు. ఎందుకంటే మనకి ప్రతీదీ రెడీమేడ్గా అయిపోవాలి. ఇవాళ ప్రార్థన చేస్తే క్షణాల్లో పని అయిపోవాలి, రేపు ప్రార్థన చేస్తే వెంటనే పని జరిగిపోవాలి. అలా ఉంటే దేవుడిని నమ్ముతాం. కానీ వీరేం చేశారో తెలుసా? ఆయన వెంట తిరుగుతూ పరిగెడుతూ, అయ్యా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఆ ఎంట ప్రవేశించిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పలకరించడం మొదలుపెట్టాడు. ఏంటయ్యా, ఏంటి మీ పని ఏంటి అని అడిగితే, అయ్యా ఇదిగో ఇప్పుడు వరకు సత్తు గిన్నెలు అడుక్కుంటున్నాం, ఒక బంగారు గిన్నె అని అని అడగల. ఇప్పటి వరకు ఎవరో ఒకరు చిల్లర వేస్తున్నారు, అలా కాకోకుండా మాకు ఏదైనా ఒక కట్టబడి అని అని అడగల. వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? మాకు చూపు దయచేయమని అడుగుతున్నారు. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనందరికీ కూడా దేవుడు ఆత్మీయ చూపుని దేవుడు దయచేయునుగాక. ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువు వారి రూపాన్ని చూడకపోయినా, స్వరాన్ని వినకపోయినా, అసలు ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా, ఈ రోజు నుంచి ఈ కన్నులతో ఆయనను చూసే కృప దేవుడు మనకు దయచేయునుగాక. అలాంటి కృప మనం పొందుకొని అడుగు బయట పెట్టాలి. ప్రతిరోజు కూడా దేవుని ముఖ దర్శనం చేసేవారిగా, దేవుని సందులో ఆయన్ని ఆరాధించేవారిగా, ఆయన పాదాలు పట్టుకునేవారిగా దేవుడు మనలను నిలబెట్టునుగాక. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఏమడుతున్నారో చూడండి. అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. నేను మీకు కళ్ళు ఇవ్వగలనని, చూపు ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా? అదే మనమైతే ఏం చేస్తాం? మీరు నమ్ముతున్నారా అని అడిగాడు అనుకో, నమ్మకం ఉండబట్టే కదయ్యా ఎంత దూరం వచ్చాం, నమ్మకం ఉండబట్టే కదయ్యా అక్కడెక్కడి నుంచో దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ నీ వెంట పడ్డాం. నమ్మకం లేకుండా ఎందుకు వస్తాం అని ఒకవేళ వాళ్ళు కోప్పడి ఉండొచ్చు. కానీ నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడగగానే వాళ్ళు ఏమన్నారు? నమ్ముచున్నాం ప్రభువా, అయ్యా నువ్వు చేయగలవని నమ్ముతున్నాను. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసేప్పుడు ఇది అనండి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు, తండ్రి ఇదిగో నా రెక్కల కష్టాన్ని నీవు దీవిస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నా అప్పులు నీవు తీరుస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నా కష్టాలన్నీ నీవు తొలగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నా కుటుంబంలో సంతోషంతో నీవు నింపుతావని నేను నమ్ముతున్నానయ్యా అని దేవుని సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని ఒప్పుకునేటట్లుగా మన ప్రార్థన మలుపు తిరుగునుగాక. మన ప్రార్థనలో ఎంతసేపు ఇస్తావా ఇవ్వవా, చేస్తావా చేయవా అని ఆయన్నే భయపెట్టే ప్రార్థనగా కాక, ప్రభువా నీవు నా పట్ల ఈ కార్యాన్ని నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల ఈ కార్యాన్ని చేయవా అని ఆయన సందులో వేడుకోగలిగితే తర్వాత ఏం జరిగింది చదవండి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఆయన కన్నులు ముట్టాడు? ఎప్పుడు ముట్టాడు ఆయన కన్నులు? వాళ్ళు మేము నమ్ముతున్నాం ప్రభువా అన్న తర్వాత ఆయన కన్నులు ముట్టాడు. రాగానే వచ్చారా రండి అని ఆయన కళ్ళ మీద చేతులు పెట్టేసి ప్రార్థన చేసి పంపించేయలా. వాళ్ళని అడుగుతున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? నేను మీకు కళ్ళు ఇవ్వగలనని, చూపు ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళు అన్నారు, నమ్ముచున్నాం ప్రభువా, నమ్మబట్టే కదయ్యా ఇంత దూరం నీ చెంతకు వచ్చామని చెప్పి వాళ్ళు వేడుకోగానే వెంటనే వాళ్ళ కళ్ళను ముట్టి ఆయన వారికి చూపును ప్రసాదించాడు. దేవునికే మహిమ కలుగును గాక. నమ్మితే మొదటగా మనం జరిగేది ఏంటో తెలుసా? మొట్టమొదటి కార్యం ఆధ్యాత్మిక స్వస్థత మనకు కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆధ్యాత్మికమైన స్వస్థత మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆధ్యాత్మికమైన స్వస్థత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అన్ని విషయాల్లో శారీరకమైన స్వస్థతే కాదండి, ఆత్మీయంగా కూడా మనకి స్వస్థత అవసరం. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఆత్మీయంగా మనం పైకి శారీరకంగా భక్తి చేసేవారు కానీ కనబడినా ఆత్మీయంగా మనలో ఇంకా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత వెంటాడుతుంటుంది. దేవుడి కార్యం చేస్తాడా? ప్రార్థన చేస్తే జరిగిపోతాయా? వాక్యం వింటే జరిగిపోతాయా? ఏదో ఒక రకంగా కుడికి పెడితే జరిగిపోతాయా అనేటువంటి మనసు ఆత్మీయంగా మనకి అనారోగ్య పాలైపోయి ఉంటుంది. ఆ ఆత్మీయంగా మొదట మనకి స్వస్థత కలగాలని దేవుడు ఈ మొట్టమొదటి కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు గారు చెప్పినటువంటి మాట, నేనైతే నీ కృపయందే
నమ్మిక ఉంచున్నాను ప్రభువా అని దావీదు గారు ఏ విధంగా పలికాడో, ఆ నమ్మిక మనం ఉంచితే దేవుడు మనకు ఆధ్యాత్మిక స్వస్థతని దేవుడు మొట్టమొదటిగా మనకి దేవుడు దయచేయునుగాక. ఆధ్యాత్మికంగా దేవుడు మనకు స్వస్థతని ఇస్తాడు. అన్ని విషయాల్లో శారీరకంగా స్వస్థత ఇస్తాడు, ఆత్మీయంగా స్వస్థతనిస్తాడు, ఆధ్యాత్మికంగా స్వస్థతనిస్తాడు. అట్టి స్వస్థత దేవుడు మనకి దయచేయునుగాక. ఒకవేళ ఎంతమంది ఏ బలహీనతల్లో ఉన్నా వారందరినీ కూడా దేవుడు ముట్టి స్వస్థపరుచునుగాక. ఆయన మాటని దేవుడు వారి వద్దకు పంపించునుగాక. కీర్తనలు 107:20 ఉన్న మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ వాక్కు బయలుదేరితే ఎలాంటి బలహీనత అయినా అది తొలగిపోయి సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యము, స్వస్థత దేవుడు కలుగ చేయునుగాక. రెండో మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. అక్కడ మనం గమనించినట్లయితే శిష్యులందరికీ ఒక భయం ఉంది. అప్పటి వరకు శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉండి ప్రజలందరినీ ప్రార్థన చేసి స్వస్థపరిచి ఆయన ఒక్కడే ఏకాంతముగా ప్రార్థన చేసుకొని వాళ్ళందరూ పడవలో బయలుదేరారు. ఇక్కడ చరిత్ర మీకు చిన్న మాట చెప్పి ముగించేస్తాను. పడవలో వాళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉండగానే మార్గ మధ్యలో సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత తుఫాను మొదలైంది. తుఫాను చెలరేగుతుంది, అలలు ఎగసెగసి కొడుతున్నాయి, గాలి ఇసిరిసిరి నెడుతుంది. పడవ ఆ సముద్రంలో అడ్డం పడిపోయే పరిస్థితిలోకి వచ్చింది. శిష్యులందరూ తెరచాపలన్నింటినీ సరిచేస్తూ ఉన్నారు. కొందరేమో పడవలోకి పడిన నీటన్నిటిని తోడి మరలా సముద్రంలోకి పోస్తున్నారు. ఇంత జరుగుతుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి పట్టనట్టుగా పడవలో ఒక మూలన అమరం అనే స్థలంలో తల వాల్చుకొని అలా పడుకున్నారు. నిద్రపోవట్ల తల వాల్చుకొని అలా పడుకున్నారు. ఆయన ఆలోచన ఏంటంటే, నా శిష్యులు ఎంతవరకు ఈ ప్రయాసను ఎదుర్కొంటారు, నా శిష్యులు ఎంతవరకు ఓపికగా ఉంటారు, నా శిష్యులు ఎంతవరకు నా మీద నమ్మిక ఉంచుతారు, ఎంతవరకు నా మీద ఆధారపడతారు అని ఆయన చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, బోధకుడిని ఏమి ఇబ్బంది పెట్టొద్దు, ఆయన పడుకోనివ్వండి, మనం చూసుకుందాం. గాలి వచ్చిందా తెరచాపలో సరిగ్గా చేద్దాం, పడవ పడిపోయే పరిస్థితికి వచ్చిందా ఏదో రకంగా తెరచాప లైన్లో చేసుకొని నడిపించుకుంటూ వెళదాం, ఓడలోకి నీళ్ళు వచ్చి పడుతున్నాయి పడవలోకి తోడి బయటికి పోద్దాం అన్న ఆలోచనలు వాళ్ళు ఉంటే, ఇది ఇలా జరుగుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి ఇక వాళ్ళకి ప్రయాస పడి అలిసిపోయారు. అలిసిపోయి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి తట్టి లేపి అంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. సముద్రం ఏ విధంగా ఎగసిపడుతుంది, గాలి ఏ విధంగా విసిరి కొడుతుంది, అలలు ఏ విధంగా మమ్మల్ని నెట్టుతున్నాయి, ఏమి పట్టనట్టుగా పడుకున్నా వెంటయ్యా. మేము ఎంత కష్టపడుతున్నాం, నీళ్లు తోడిపోస్తున్నాం, గాలి విసిరినప్పుడల్లా తెరచాపలన్నింటి లైన్లో పెడుతున్నాం, ఎంత పెడుతున్నా ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఎక్కడ కూడా మా వల్ల కాట్లా, కనీసం నువ్వు లేస్తావు అనుకుంటే నువ్వు లెక్కన కూడా లేవట్లేదు ఏంటని చెప్పి మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము ఆ పరిస్థితి ఎలా ఉంది నీకు అర్థం కావట్లేదా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని తట్టి ఒకరికొకరు అరవడం మొదలుపెట్టారు. ఎంతలో ఆయన లేచాడండి. లేచి వెంటనే ఏమన్నాడు ఒకసారి చూడండి. అక్కడ నిశ్శబ్దంగా ఊరుకో అని సముద్రంతో చెప్పాడు. గాలి అణిగిపోయింది, నిమ్మళమాయెను. హల్లెలూయా. ఆయన లేవనంత వరకు అలజడే, ఆయన లేవనంత వరకు ఆ సముద్రం అంతా కూడా అల్ల కల్లోలంగా ఎగసెగసి పడుతుంది, గాలి విసిరి కొడుతుంది. ఇదంతా వారు అనుకొని మన వల్ల కాదనుకొని యేసయ్యను లేపితే ఆయన లేచి ఒక్కసారి అన్నాడంట, గాలి ఆగిపో, తుఫాను అణిగిపో, సముద్రమా నిమ్మళమైపో. ఒక్క మాటను పంపించాడండి. ఆ మాట పంపించగానే వెంటనే సముద్రం మామూలు స్థితికి వచ్చేసింది, గాలి ఆగిపోయింది, తుఫాను కూడా ఆగిపోయింది. శిష్యులు ఏమనుకున్నారు తెలుసా? ఈయన మాటకి సముద్రం లోబడుతుందా, ఈయన మాటకి తుఫాను లోబడుతుందా, ఈయన మాటకి గాలి లోబడుతుందా, అసలు ఈయన ఎవరో?
అర్థమైందా? భక్తి చేస్తున్నాం, యేసయ్య ఎవరో అనుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం, యేసయ్య ఎవరో అని అనుకుంటాం. ఎన్నోసార్లు ఉపవాసం ఉంటాం, కూడికలకి వెళ్తాం, ఆరాధనకి వెళ్తాం. అసలు యేసయ్య ఎవరో, ఆయన మరియమ్మ కుమారుడేమో అని అనుకున్న వాళ్ళు లేరు బైబిల్ గ్రంథంలో. ఆయన వడ్లమాని కుమారుడు అని అనుకున్న వాళ్ళు లేరు బైబిల్ గ్రంథంలో. ఆయన ఫలానా యోసేపు మరియల వాళ్ళ సహోదరుడు కాడా అని అనుకున్న వాళ్ళు లేరు బైబిల్ గ్రంథంలో. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు యేసయ్య బలాన్ని గుర్తిస్తున్నాం, ఎన్నిసార్లు యేసయ్య ఉన్నటువంటి ఆ శక్తిని గమనించగలుగుతున్నాం, నమ్మిక మాత్రం ఉంచలేకపోతున్నాం. అన్ని విషయాల్లో ఉంటాం, భక్తి చేస్తున్నాం అంటాం, మందిరానికి వెళ్తున్నాం అంటాం, పాటలు పాడుతున్నాం అంటాం, ప్రార్థన చేస్తున్నాం అంటాం, కానీ నమ్మిక మాత్రం ఉంచలేని స్థితిలో మనం ఉంటాం. కానీ ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, నేనైతే నా దేవుని అందే నేను నమ్మిక ఉంచాను, ఆయన కృప అందే నేను నమ్మిక ఉంచాను అని దావీదు భక్తుడు పలుకుతుండగా మొట్టమొదటి మాట మనం విన్నాం. గుడ్డివారి విషయంలో దేవుడి కార్యాన్ని చేసినట్లుగా ఆధ్యాత్మిక స్వస్థత మన కుటుంబాల్లో ఎంతవరకు నమ్మిక ఉంచలేని వారిగా ఉన్నా, నమ్మిక ఉంచామంటూ ఒకవేళ ఆ నమ్మకాన్ని మనం సరైన రీతిలో నడిపించలేని స్థితిలో ఉన్నా, దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన స్వస్థత దేవుడు మనకి దయచేయునుగాక. రెండవది ఏంటో తెలుసా? మన జీవితాల్లో ధైర్యం. ఇంతవరకు భయమే. ఇక్కడ శిష్యులు తుఫాను చూసి, గాలిని చూసి, సమస్యను చూసి, అక్కడ ఉన్నటువంటి ఎగసిపడుతున్న అలలను చూసి భయపడ్డారు కదా. మన భయం ఏంటో చెప్పనా? తెల్లవారు లేస్తే ఏమవుతుందో, ఎటు వెళితే ఏమవుతుందో, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, పని ఉంటుందో ఉండదో, లేకపోతే అప్పులు తీరతాయో తీరవో, ఇల్లు కడతామో కట్టమో, పెళ్ళి జరుగుద్దో జరగదో, ఈ భయాలు మనల్ని ఎప్పుడు తలడిల్లా చేస్తూ ఉంటాయి. మందులు మింగుతున్నాం కానీ ఆరోగ్యం రావట్లేదే, తింటున్నాం కానీ బలం రావట్లేదే, ఏదో ఒక భయం. పిల్లలు ఎలా పెంచుకుంటాం, కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాం, ప్రతిరోజు ఈ భయాలతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. బాగుపడతామంటావా? మళ్ళీ మంచి రోజులు చూస్తామంటారా? మరలా మాకు మంచి ఆరోగ్యం కలుగుతుందంటారా? ఎన్నో భయాలు. దేవుడు అంటున్నాడు, భయాలన్నిటిని దేవుడు తొలగించి ధైర్యాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. అందుకే ఆయన యందు మాత్రమే మనం నమ్మిక ఉంచితే ఆయన మన భయాలన్నిటిని తొలగించి ధైర్యముతో దేవుడు మనలను నింపునుగాక. శిష్యులు ఆయనతో ఉన్నారా? ఆయనతో తిన్నవారే కదా, ఆయనతో తిరిగిన వారే కదా, ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారే కదా. అయినప్పటికి కూడా అంటున్నారు, ఈయన మాటకి సముద్రం లోబడుతుందా? ఈయన మాటకి ప్రకృతి లోబడుతుందా? ఈయన మాటకి గాలి తుఫానులు అణిగిపోయాయా? అసలు ఈయన ఎవరో? ఆయనతో పాటు తిన్నవారికి అర్థం కాలేదు ఆయన ఎవరో, ఆయనతో పాటు తిరిగిన వారికి అర్థం కాలేదు ఆయన ఎవరో. రొట్టెలు పంచినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు పంచిన వాళ్లే, 12 గంపలు మిగిలితే ఎత్తిన వాళ్లే, ఆయనతో పాటు తిరుగుతున్న వాళ్ళే ఆయన ఎవరో అని అనుకుంటున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన యందు నమ్మిక ఉంచుకోకుండా ఎంతకాలం భక్తి చేస్తున్నా యేసయ్య ఎవరో మనకు అర్థం కాకపోతే, ఆయన్ని కూడా ఏదోనండి సిలుగు వేసి కొట్టారంట, 2 మేకులు 3 మేకులతో కొయ్య మీద ఉంచారంట. ఆయన అలా చనిపోయి మరలా తిరిగి లేచాడని చెప్పుకునేవారిగా కాదు, ఆయన శక్తిని గుర్తించేవారిగా, ఆయన యందే మన నమ్మిక ఉంచే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మొదటిది మనకి స్వస్థత కలుగుతుంది, రెండవది ధైర్యం కలుగుతుంది, మూడో మాట చూపించి ముగించేస్తాం. చూడండి, అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం నుంచి అనుకుంటా, ఒకసారి చూడండి. 24వ వచనం నుంచి అనుకుంటా. ఒక క్షణం. 9వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పారు. ఈ మాట మీకు చెప్తాను, చెప్పి ముగించేస్తాను, వినండి. ఇక్కడ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. వెంటనేనంట ఆ చిన్నవాని తండ్రి, ఒకసారి పేజీ వెనక్కి తిప్పి కింద ఒక మాట ఉంటుంది, చదవండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను. ఒక్క మాట మీరు గమనించినట్లయితే అక్కడ ఒక తండ్రి, ఒక కుమారుడు. ఆ కుమారుడు ఎప్పుడు అంట అపవిత్రాత్మ పట్టి బలహీనపరచు దయ్యం చేత ఏడవబడుతున్నాడు.
ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని తన తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏ ప్రయోజనం కలగల. శిష్యులు యేసుక్రీస్తు ఆ సమయంలో లేరని బాగా ప్రార్థన చేశారు, బలంగా ప్రార్థన చేశారు, కానీ ఏమాత్రం ఆ బిడ్డవానికి స్వస్థత రాకపోయేసరికి ఈలోపు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ ఒక్క మాట వినండి, నేను ముగించేస్తాను. ఈలోగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా ఇదిగో నా పిల్లవాడి పరిస్థితి ఇది, నా పిల్లవాడికి ఉన్నటువంటి అనారోగ్యం ఇది, ఎన్నో కాలం నుంచి తిప్పలు పెడుతున్నాను, ఎంతో ఖర్చు చేశాను, కానీ ఏ ప్రయోజనం లేదు. ఇదిగో నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళు ఊపి ప్రార్థన చేశారు, కానీ ఏమాత్రం ప్రయోజనం కలగల అని చెప్తే వెంటనే ఆయన శిష్యుల్ని గద్దించి తర్వాత అంటున్నాడు, ఈ పిల్లవాడిని నేను స్వస్థపరుస్తాను అనేలోపు ఆయన అంటాడు, అయ్యా నీ వలనన్నా అయితే నా పిల్లవాడికి కార్యాన్ని చెయ్యి, నీ వలనన్నా అయితే నా పిల్లవాడిని బాగు చేయి అని అడిగితే వెంటనే యేసయ్య ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్ముతున్నావా నేను ఈ కార్యాన్ని చేయగలనని? నీవు నమ్ముతున్నావా నా వలన ఈ కార్యం జరుగుద్దని? నీవు నమ్ముతున్నావా నా ద్వారా ఈ కార్యం జరుగుతుందని అని అంటే అతను అంటాడు, నమ్ముతున్నానయ్యా, కానీ అపనమ్మకం అనేది నాలోకి రాకుండా నా కోసం ప్రార్థన చేయి. ఈ రోజున మనం అందరం కూడా నమ్మేవారమే, కానీ మనలో అపనమ్మకం అనేది వస్తూ ఉంటుంది. నమ్ముతున్నాం అని అంటాం, వెంటనే మనసులో ఏమవుతుందో తెలుసా, జరిగిద్దా? నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తాం, నమ్ముతున్నాం, కానీ అది జరుగుద్దంటారా? పని అవుద్దంటారా? ముందుకు వెళ్తామంటారా? అన్నిట్లో జయమే కలుగుద్దంటారా అని అనుకుంటుంటాం, కానీ మనకు జయము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతి విషయంలో దేవుడే మనకి జయమును దయచేయునుగాక, ప్రతి విషయంలో దేవుడే మనకి జయాన్ని సమకూర్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వెంటనే ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు, మోగవైన చెవిటి దయ్యమా ఈ బిడ్డను విడిచిపో, ఇక ఆ బిడ్డలో ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. అంతే, విలవిలవిలలాడిచ్చి అతను విడిచి వెళ్ళిపోయింది. ఈ రోజున ప్రతిరోజు ప్రతి క్షణం మనము ఆయన మీద నమ్మకం ఉంచాలండి. నమ్మకం ఉంచితే 3 కార్యాలు జరుగుతాయి. మొదటిది, మన జీవితాల్లో స్వస్థత జరిగిద్ది. రెండవది, మన జీవితాల్లో జయము కలుగుద్ది. మూడవది, మన జీవితాల్లో ధైర్యం కలుగుతుంది. ఈ 3 మన జీవితాల్లో జరగాలంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా మనము మార్చబడదుము గాక. మొదటిదేమో స్వస్థత, రెండవదేమో ధైర్యము, మూడవది జయము. ఈ 3 కార్యాలు మన జీవితాల్లో జరిగేటట్లుగా దేవుడు మనకు నమ్మిక ఉంచే కృపను దేవుడు దయచేయును గాక. మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన మీద నమ్మిక ఉంచాలి, ఆయనలో మనం నమ్మిక ఉంచాలి. ఆ నమ్మిక ద్వారా దేవుడు మనకి కార్యాలు చేస్తాడు. మొట్టమొదటిది, గుడ్డివారి విషయంలో వాళ్ళకి దేవుడు స్వస్థతనిచ్చాడు. రెండవది, సముద్ర మీద శిష్యుల విషయంలో దేవుడు వాళ్ళకి ధైర్యం ఇచ్చాడు. మూడవది, ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చి బాగోని పరిస్థితుల్లో అతనుకు జయాన్ని ఇచ్చాడు, అపవిత్రాత్మలను ఎదిరించగలిగిన కృపనిచ్చాడు. ఈ రోజున అట్టి జయము దేవుడు మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోండి. ఒకటేమో చెప్పండి, ఒకటేమో స్వస్థత, రెండవది ధైర్యము, మూడవది జయము. ఈ జయము, ధైర్యము, స్వస్థత మన జీవితాల్లో జరిగేటట్లుగా దేవుడు కృపను అనుగ్రహించునుగాక. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఇంతవరకు కూడా నాయన మీ చిత్తానుసారంగా మీ ఏర్పాటులో, మీ ఆలోచనలో, మీ ప్రణాళికలో ఈ ప్రాంతంలో ఈ విధంగా ఈ మొట్టమొదటి కూడిక మీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగించినందుకు నీకు వందనాలయ్యా. దావీదు గారు భక్తుడు సెలవిచ్చినట్లుగా, నేనైతే నీ కృపయందే నమ్మిక ఉంచి ఉన్నానని. అవును ప్రభువా, అలా నమ్మిక ఉంచితే మాకేం జరుగుతుందో 3 విషయాలు చూపించారు. గుడ్డివారి విషయంలో వాళ్ళు నమ్మిక ఉంచారు, స్వస్థతను పొందుకున్నారు. శిష్యులు నమ్మిక ఉంచారు, వారికి ఉన్న భయం తొలగి ధైర్యం కలిగింది. ఇదిగో నాయన, కుమారుడి విషయంలో తండ్రి నమ్మిక ఉంచాడు, అపనమ్మిక ఉంచకుండా నా కొరకు ప్రార్థన చేయమని కోరుకున్నాడు. అతని విషయంలో ఒక విజయము, జయము కలిగింది. అదేవిధంగా నాయన, ఇదిగో ఈ కుటుంబస్తులందరికీ కూడా నాయన స్వస్థత కలగాలి, ధైర్యము కలగాలి, విజయము కలగాలి. మరి ముఖ్యంగా నాయన ఈ ప్రాంతంలో ఈ విధంగా పరిచర్య కొరకు ప్రేరేపించబడి
ఇదిగో నాయన ఈ కుటుంబంలో ఈ విధంగా ప్రోత్సహించి కూడికని జరిగించబడినటువంటి బిడ్డలందరికీ దీవెన కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, క్షేమము కలుగును గాక. ఎవరెవరు ఏ బలహీనతలు ఉన్నారో ఆ బలహీనతలన్నింటినీ తొలగించండి, ఆరోగ్యవంతులుగా బలవంతులుగా మీరు మార్చండి. వృద్ధాప్యలో ఉన్నటువంటి నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జ్వరాల్లో నుంచి విడుదల కలుగు చేయండి, స్వస్థపరచండి. మరొకసారి కిట్టుని బట్టి, తన భార్యను బట్టి, నాయన వారి అమ్మగారిని బట్టి, వారి అత్తమామను బట్టి, వారి అన్నయ్య వదిని బట్టి, వారి అమ్మమ్మను తాతయ్యను బట్టి, వారి అయ్యా ఇదిగో పెద్దమ్మని బట్టి సందులో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమందికి వాక్యం వినబడిందో నాయన, ఎంతమంది మాటలు విన్నారు వారందరూ దీవించబడాలి. ఈ ప్రాంతమంతా నీ రక్తం చేత కడగబడాలి, రక్షణ పొందిన కుటుంబాలుగా మార్చబడాలి. బలమైన కార్యాలను చేయండి. ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ మీరట్టి కార్యాలు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఇక్కడ సన్నిధిలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.